అలాగే ప్రతి శుక్రవారం మనం ఈ ఆలయంలో ఒక రెమెడీ చెప్పుకోవడం సాంప్రదాయం. ఈ రోజు చెప్పబోయేటటువంటి రెమెడీ ఏమండి, మేము ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకు ఎలాగైనా సరే ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము బయటపడేటటువంటి మార్గం చెప్పండి. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రకమైనటువంటి నర దృష్టి, నర కోశ, నర పీడ నాకు విపరీతంగా కలుగుతుంది, దానికి ఏదైనా చక్కని ఉపాయం ఉంటే చెప్పండి అని నన్ను ఎంతో మంది సంప్రదించడం జరిగింది. దానికి తాళపత్ర గ్రంథాల ద్వారా రెఫర్ చేసి మేము నాగసింధూరం పెట్టుకోవాలా, ఇంకే సింధూరం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే మాకు ఈ యొక్క నరదృష్టి, నరకోశ, నరపీడ పోవడమే కాకుండా ఆర్థికంగా బెనిఫిట్ రావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడు మా పనిని చక్కగా చేసి పెట్టగలగాలి. ఫేస్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఒకరి ఫేస్ చూడగానే అబ్బా వీళ్ళకి కాస్త సహాయం చేస్తే బాగుండు అనే భావన కలుగుతుంది. మరొకరి ఫేస్ చూస్తే అబ్బో వీడి మొహం చూడడానికి నాకు అవసరమా అని తలకాయ పక్క పెట్టుకుని అవునా, ఇది యథార్థం. కొన్ని ఇంట్లలోకి మనం అడుగు పెడితే ఎప్పుడు ఇంట్లో నుంచి పారిపోదాం రానే ఫీలింగ్ వస్తుంటుంది. కొన్ని ఇంట్లలోకి మనం అడుగు పెడితే అబ్బా ఎంత చక్కని ప్రశాంతతగా ఉంది, ఇక్కడ నేను ఇంకాసేపు ఉంటే బాగుండు, అబ్బా ఇక్కడే ఇంకెక్కువసేపు పెరిగితే బాగుంది అనే భావన కలుగుతుంటుంది. కారణం ఆ ఇంట్లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీస్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయ్యి పాజిటివ్ ఎనర్జీస్ ఫుల్ ఆఫ్ స్థితిలో ఉండడం. అలా కావాలి అంటే మీరు ఒక చిన్న పని చేయండి. ఆదివారం రోజున ఒక చిన్న వెండి గిన్నె తీసుకొని వెండి గిన్నెలో పువ్వుతో ఉన్నటువంటి 6 లవంగాలు మరియు 6 మిరియాలు కర్పూరం వేసి వాటిని వెలిగించి చక్కగా ఇంట్లో మొత్తం కూడా ధూపం పట్టండి. ఆ ధూపం మొత్తం కూడా ఇంట్లో వెలిగించి ఆ ఇల్లంతా మూల మూలకు తిప్పడం వలన ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అవుతాయి. దట్ ఈస్ ఫిల్డ్ విత్ ద ఫుల్ ఆఫ్ బాయ్స్. ఆ తదనంతరం చక్కగా మంచి ఆవు నెయ్యి, ఎక్కడ పడితే అక్కడ దొరికేటటువంటి పిచ్చి ఆవు నెయ్యి తీసుకురాకండి. ఇవాళ రేపు ఆవు కొవ్వుతో, పశువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారు. ఆ పిచ్చిని తీసుకురాకండి. చక్కగా ఎనీ బ్రాండెడ్ ఆవు నెయ్యి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోకపోతే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయండి, ఆ దోషం పోతుంది అని చెప్తే వాళ్ళకి ఎంతసేపు తెలుసు. గురువు గారు చెప్పారు శనివారం రోజున తైలాభిషేకం చేయమన్నాడు, అదొకటే తెలుసు. తెలిసి వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా దగ్గరలో ఉన్న పూజా స్టోర్కి వెళ్తారు. పూజా స్టోర్కి వెళ్ళి నువ్వు నీయేగా అని అడుగుతారు. అడిగితే ఇది పూజకు మాత్రమే వాడవలేను అని రాసి ఉంటుంది కింద. అంటే పూజకు ఏ అడ్డగోలు ఉన్నబట్టి ఆ అడ్డగోలు కూడా వాడచ్చు అని వాళ్ళ భావన. అయితే 100 రూపాయలు లీటరు అంటాడు, 100 రూపాయలు దగ్గర లీటర్ ఇస్తాడు. దాన్ని తీసుకొని వచ్చి ఎంతో భక్తితో వాళ్ళ ఇంట్లో ఆయన, ఆయన భార్య, ఆయన బిడ్డ, ఆయన కొడుకు, ఆయన తల్లి, ఆయన తండ్రి అందరూ కలిసి ముందుంటాం
అభిషేకం చేస్తారు. నువ్వులు రేటు ప్రజెంట్ ఎంతో తెలుసా? 310 రూపాయలు కిలో నువ్వులు. ఒక కిలో నువ్వులు తెస్తే, మనం కిలో నువ్వులు పట్టిస్తే 310 రూపాయలు పెట్టి కిలో నువ్వులు తీసుకొచ్చి నువ్వులు పట్టిస్తే మనకు 600 గ్రాముల నువ్వులు నూనె వస్తుంది. అవును, మరి 100 రూపాయల కిలో నువ్వుల నూనె ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది అంటే కల్తీ నూనెతో చేస్తే నీకు వచ్చే ఫలితం నాకు సరిగ్గా రాలేదే అంటే ఎక్కడ వస్తుంది? నీకు కల్తీ ఫలితంగా వస్తుంది. అవునా కదా? ఇక్కడ మాత్రం ఈ ఆలయంలోనూ కాంప్రమైజ్. దగ్గర ఉండి గానుగ దగ్గర నువ్వులు ఇచ్చి నువ్వులు పట్టించి దాన్ని తీసుకొని వచ్చి ఆ నూనెతో అభిషేకం చేయిస్తారు ప్రతి శనివారం కూడా. కాబట్టి చక్కని బ్రాండెడ్ ఆవు నెయ్యి తీసుకోండి తప్ప బ్రాండెడ్ ఆవు నెయ్యిలో ఇలాంటి తప్పులు జరిగే ప్రమాదం మైన్యూట్గా ఉండవచ్చేమో. కాబట్టి అలాంటి ఆవు నెయ్యిని తీసుకొని వచ్చి దాంట్లో కలిపి దాన్ని తిలకంగా ధారణ చేయండి. ఆ తిలకాన్ని మీరు ఒకసారి వెలిగించి దాన్ని 3 నెలలు 6 నెలల వరకు ఎన్నాళ్ళు కావాలంటే ఆ నాలుగు వాడుకోవచ్చు. అయిపోయింది అంటే మళ్ళీ ఒక 6 వారం మళ్ళీ పనిచేయండి. అందులో ఏమేం కలపాలి? పువ్వుతో కలిసిన లవంగాలు 6 మిరియాలు, నల్ల మిరియాలు, ఇంట్లో వాడుకునే మిరియాలు, తెల్ల మిరియాలు కావు. నేను మిరియాలని కొన్నిసార్లు తెల్ల మిరియాలు రెమెడీస్ చెప్తుంటాను, కొన్ని మిరియాలు నల్ల మిరియాలు చెప్తుంటాను. ఇక్కడ వాడాల్సింది నల్ల మిరియాలు వేసి కర్పూరం వేసి చక్కగా వెలిగించి ఇంట్లో అంతా కూడా ధూపం పట్టి, అది ఎప్పుడు వెలిగించాలి? ఆదివారం రోజున సూర్యాస్తమయం తర్వాత వెలిగించి ఇంట్లో ధూపం పట్టి ఆ మసినంతా చక్కగా ఆవు నెయ్యి వేసి అంతా ఒకేసారి వేయకండి. ఒకేసారి వేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎంత కావాలో అంత నెయ్యి చుక్క నెయ్యి వేసి అది కలుపుకొని అది తిలకంగా ధారణ చేయండి. నల్లగా కొట్టు పెట్టుకుంటే నాకేమైనా ఇబ్బంది అయితేమో, ఎవడన్నా చూసినోడు ఏమన్నా అనుకుంటాడేమో అలా అనుకునే వాడు కూడా చాలా మంది ఉన్నారు. అలా అనుకుంటే దాన్ని తక్కువ పెట్టుకోండి. చక్కగా పెట్టుకొని నిలబడుతుంది, అది పెట్టుకున్న ఫలితము వస్తుంది. మామూలు కర్పూరం బేసిక్గా ఇచ్చి ఇలా తయారు చేసుకోండి. ఆశ్చర్యపోతావు. ఒక 3.5 months ఆ తిలకాన్ని ధారణ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళినా నీకు అక్కడ విజయమే కాదు, నీకు మొత్తంగా డబ్బు పోతుంది. ఆర్థిక బాధలు నీకు ఉండమన్నా ఉండవు. అద్భుతమైన ఫలితం. వచ్చే వారం మరొక రెమెడీతో మనం కలుసుకుందాం. ఎడమ చేతిలో ఉన్న అక్షింతలను కుడి చేతులకు మార్చుకొని ఆ అక్షింతలను సువర్ణ పుష్పాదులపై వేసి సువర్ణ పుష్పాదులను చేతితో తాకుతూ మనస్సులో ఉన్న కోరిక తలుచుకొని నమస్కారం చేస్తారు.